సౌరవ్ గంగూలీ ఇప్పుడు ఇండియన్ క్రికెట్ తారాస్థాయికి చేరడానికి కారణమై పునాదులు వేసిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండియన్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. గాడ్ ఆఫ్ సైడ్గా పిలుచుకునే ఈ బెంగాలీ ప్రిన్స్ తన క్లాసికల్ బ్యాటింగ్, యూనిక్ కెప్టెన్సీతో ఇండియన్ క్రికెట్ రూపురేఖలే మార్చేశాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు, టీం పర్ఫార్మెన్స్ బాగలేక సీనియర్ ప్లేయర్స్ ఎవరు కెప్టెన్సీకి ముందుకు రాని టైంలో గంగూలీ కెప్టెన్సీ తీసుకొని ఏ అంచనాలు లేకుండా 2003 వరల్డ్ కప్లో ఫైనల్స్ వరకు చేర్చాడు. కానీ దురదృష్టవశాత్తు ఆస్ట్రేలియాతో ఇండియా ఆ మ్యాచ్లో ఓడిపోయింది. ఇండియన్ క్రికెట్కి అగ్రెషన్ అంటే ఏంటో పరిచయం చేసిన వ్యక్తి. సాధారణంగా ఇంతకుముందు అపోనెంట్ ప్లేయర్స్ మన వాళ్ళని స్లెడ్జింగ్ చేస్తే కామ్గా ఉండేవాళ్ళు. కానీ గంగూలీ కెప్టెన్ అయిన తర్వాత మాటకు మాట, తీటుగా పోటీగా మన ప్లేయర్స్కి అగ్రెషన్ నింపిన కెప్టెన్ సౌరవ్ గంగూలీ. 2002 లార్డ్స్ బాల్కనీలో ఇంగ్లాండ్తో మ్యాచ్ గెలిచిన తర్వాత టీషర్ట్ విప్పి గిరిగిరా తిప్పి ఆండ్రూ ఫ్లింటాఫ్తో తీర్చుకున్న రివెంజ్ ఇప్పటికీ ఇండియన్ క్రికెట్లో ఒక ఐకానిక్ మూమెంట్. సాధారణంగా మనం క్రికెట్లో గొప్ప గొప్ప లెజెండ్స్ని చూస్తాం, కానీ గంగూలీ ఒక లెజెండ్ మేకర్. ఎంఎస్ ధోని, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, వీరేంద్ర సెహ్వాగ్, పార్థివ్ పటేల్, దినేష్ కార్తిక్ ఇలా ఎంతోమంది గొప్ప గొప్ప ప్లేయర్స్ గంగూలీ కెప్టెన్సీలో డెబ్యూ చేసిన వాళ్ళే. తన ప్లేస్ని సెహ్వాగ్కి ఇచ్చి సెహ్వాగ్ని గొప్ప ఓపెనర్ చేసి తను మిడిల్ ఆర్డర్లోకి వెళ్ళాడు. గంగూలీ కనుక ధోనీకి అవకాశాలు ఇవ్వకపోయి ఉంటే ఇవాళ ఇండియన్ క్రికెట్ వేరేలా ఉండేదేమో. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే దాదా.